హలో ఆల్. మా అమ్మ వంట చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారండి. అమ్మ చేసే అన్ని వంటల్లోకి నా ఫేవరెట్ రెసిపీ టొమాటో పులుసు. సో ఈరోజు మీకోసం నేను మా అమ్మ చేసే స్పెషల్ రెసిపీ టొమాటో పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ టొమాటో పులుసు కోసం ఫస్ట్ మనం ఒక 7-8 టొమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ టొమాటోలని ఒక కుక్కర్లోకి యాడ్ చేసి అందులోకి కాస్త చింతపండు, కొంచెం ఉప్పు వేసి కొన్ని నీళ్లు కూడా పోసి కుక్కర్ మూత పెట్టి టొమాటోలను మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఇవి ఉడికేలోగా ఈ టొమాటో పులుసు కోసం ఒక స్పెషల్ మసాలా తయారు చేస్తారండి మా అమ్మ. ఆ మసాలా కోసం 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుంటే ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు తీసుకోవాలి. వీటిని మిక్సీలో బాగా పొడి కొట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు టొమాటోలు ఉడికిన తర్వాత ఈ టొమాటోలని ఇంకో బౌల్లోకి తీసుకొని పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకోవాలండి. అమ్మకు మట్టి కుండ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి మేము మట్టి కుండ యూజ్ చేస్తాము. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని టొమాటో పులుసు మొత్తం ఇలా సెపరేట్ చేసి ఇలా మిగిలిపోయిన తొక్కను తీసేసి టొమాటో పులుసు రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త ఆవాలు యాడ్ చేసుకుని అవి వేగిన తర్వాత కాస్త మినప్పప్పు, కాస్త శనగపప్పు, కాస్త జీలకర్ర వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్డ్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కాస్త పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్ అయితే చాలు. తర్వాత ఇందులోకి అల్లం కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి. ఇది మా రాయలసీమ స్పెషల్. అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదండి, కానీ మేము అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయ 3 కలిపి పేస్ట్ చేసి ఇలా వేసుకుంటామన్నమాట. అది కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తర్వాత వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కాస్త పసుపు, కాస్త కారం కూడా యాడ్ చేసుకుని అన్నిటిని మళ్ళీ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉంటే మెంతికూర వేసుకోవచ్చండి. మెంతికూర అనేది ఆప్షన్ అండి. తర్వాత ఇందులో కిందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటో పులుసు యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అన్నీ బాగా కలుపుకున్నాక మిక్సీ కొట్టి పెట్టుకున్న మసాలా పొడిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, లంప్స్ లేకుండా. బాగా కలుపుకున్నాక మిగిలిన టమాటో పులుసు కూడా యాడ్ చేసేసి అందులోకి మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. టొమాటో పులుసు పలుచగా ఉంది, ఇంకొంచెం థిక్గా కావాలి అంటే ఇంకొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అన్నీ బాగా కలుపుకున్నాక ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఫైనల్గా ఒక 1/2 స్పూను ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ టొమాటో పులుసు రెడీ అయిపోతుందండి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని టొమాటో పులుసు యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ టొమాటో పులుసు అన్నంలోకే కాకుండా జొన్న రొట్టె కూడా
ముక్కలు చేసుకొని అందులోకి వేసుకొని కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు కూడా టొమాటోస్తో ఈ స్పెషల్ రెసిపీ అయిన టొమాటో పులుసు తయారు చేసుకునే టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.